తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరుకుంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను ఎత్తేసి 7,52,000 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. ఉదయం వరకు నిలకడగా కొనసాగిన గోదావరి వరద నీటి ప్రవాహం మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మళ్లీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే గోదావరి వరద నీటి మట్టం 10 అడుగులకు చేరుకోవడం జరిగింది. మొత్తం బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా ఎత్తివేసి 7,52,000 క్యూసెక్కుల నీటిని ఇక్కడ సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అయితే నిన్న చూసినట్లయితే నిన్న 10.5 అడుగుల వరకు పెరిగిన గోదావరి వరద నీటి మట్టం నిన్నటి సాయంత్రం వరకు కూడా తగ్గుముఖం పట్టింది. 9.9 అడుగుల వరకు కూడా తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ అది నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ ఈరోజు ఉదయం వరకు కూడా గోదావరి నిలకడగా కొనసాగింది. తర్వాత అప్పుడు మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ క్రమేపీ పెరగడం జరుగుతున్నది. ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడంతో ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే 10 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది. అయితే గోదావరి నీళ్ళలోకి బ్యారేజ్ నుంచి ధవళేశ్వరం నుంచి విద్యాశ్వరం వరకు ఉన్న 175 గేట్ల నుంచి కూడా మొత్తం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా దిగువకి విడుదల చేయడం జరిగింది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాజువేలు పైకి కూడా వరద నీరు చేరుకోవడం జరుగుతున్నది. పి గన్నవరం మండలంలోని కాజువేలు పైకి వరద నీరు చేరుకున్నది. అలాగే ఉధృతికి చాకలిపాలెం, కనకయలంక, కాజువే కూడా మునిగిపోవడం జరిగింది. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రాకపోకలు అయితే అక్కడ నిలిచిపోవడం జరిగింది. అయితే ప్రత్యామ్నాయంగా ప్రజల రాకపోకల కోసం జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అక్కడ పడవలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అయితే లంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అలాగే ప్రమాద అంచుల మధ్య రాకపోకలను అక్కడ లంక ప్రాంతాల ప్రజలైతే చేయడం జరుగుతున్నది. ఇంకా గోదావరి ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే గోదావరి ఎగువ ప్రాంతంలో కూడా లంక గ్రామాల్లోకి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి రాజమండ్రి వరకు ఉన్న లంక గ్రామాల్లోని 198 మంది వరకు ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం గోదావరి ఎగువ ప్రాంతంలోని భద్రాచలం దగ్గర వద్ద గోదావరి వరద నీటి మట్టం ఇంకా పెరగడం కారణంగా దాంతో ఈ దిగువ కూడా మరికొద్ది గంటల్లోనే మరీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా లంక గ్రామాల్లోని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న రాజమండ్రి వరకు ఉన్న మొత్తం లంక గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేసేందుకు అధికారులు చర్య తీసుకుంటున్నారు. ఇంకా పరిస్థితి చూసినట్లయితే భద్రాచలం దగ్గర కూడా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. దీని కారణంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని విలీల్ మండలాల్లోని పలు ప్రాంతాలు కూడా ముంపు గురి కావడం జరుగుతున్నది. అలాగే చింతూరు ఏజెన్సీలోని భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రమాద స్థాయిలోని అక్కడ గోదావరి, సబరి నదులు రెండు కూడా ప్రవహించడం జరుగుతుంది. కోనవరం వద్ద 38.5 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం కొనసాగుతున్నది. అలాగే చింతూరు వద్ద 30 అడుగుల వద్ద సబరి నది కూడా ప్రవహించడం జరుగుతున్నది. అయితే ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతోటి సబరి మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా ప్రజలు మరో కొద్ది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా పడవల్లో వేటకు వెళ్ళవద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. దీంతో గోదావరి వరద నీటి ప్రవాహం ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇరిగేషన్ అధికారులు భావిస్తూ జరుగుతున్నారు. అయితే ఇంకా ఇక్కడ 11.5 అడుగులకు వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఈ సాయంత్రానికి కానీ లేకపోతే రాత్రికి కానీ మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశాలు ఉండవచ్చు అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.